ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును, కొండుగాడు లేని యెడల జగడం చల్లారును. ఒక పొయ్యి మండాలంటే కట్టెలు పెట్టాలి. ఒకవేళ కట్టెలు మనం తగ్గించామనుకోండి, కట్టెలు పెట్టకుండా లేకపోతే ఉన్న కట్టెలను బయటికి తీసేసామనుకోండి, అది మండి మండి ఆ వేడి మెల్లగా చల్లారిపోతుంది. ఆ బొగ్గులన్నీ బూడిదైపోతాయి. ఆ విధంగానే కలహప్రియుడు గనక ఎక్కడైతే ఉంటాడో అక్కడ మంట ఎక్కువైపోతుంది. కలహప్రియుడు లేకపోతే అక్కడ జగడాలు చల్లారిపోతాయి. నేటి దినాల్లో చాలా గొడవలు, గందరగోళాలు, అల్లకల్లోలాలు కుటుంబాల్లో గానివ్వండి, వ్యక్తుల మధ్యలో గానివ్వండి, బంధువుల మధ్యలో గానివ్వండి, అన్నదమ్ముల మధ్యలో గానివ్వండి. ఎందుకో తెలుసా? కొంతమంది కలహప్రియుల వల్లనే. వాళ్ళని రెచ్చగొట్టడం వలననే, వారిలో వారికి మరి లేనిపోయినయి ఎక్కించడం వలన మరి వాళ్ళల్లో జగడాలు పుట్టి సమస్యలు అధికమైపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కలహప్రియులతో మనం జాగ్రత్తగా ఉండాలి. నీతో ఎవరు ఏం చెప్తున్నారు? నీకు నీ భర్తకి ఏమైనా కలహం పెట్టేవాళ్ళు ఏమైనా ఉన్నారా? జాగ్రత్తగా చూసుకో. నీకు నీ తల్లికి, నీకు నీ కోడలికి, నీకు నీ యొక్క అన్నకో, తమ్ముడికో, సిబ్లింగ్‌కో, నీ ఇరుగు పొరుగు వారికో, సంఘంలో ఆయా రకాల విశ్వాసుల మధ్యలో కలహప్రియులు ఉంటారు. వారి విషయంలో జాగ్రత్త. ఒకవేళ నువ్వు గనక కలహప్రియునిగా ఉంటే నష్టం నీకే. ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే, జగడమాడుకుంటే నువ్వు ప్రస్తుతం సంతోషిస్తున్నావేమో. నీ వలన ఆ కుటుంబాలు నాశనం అవ్వడం, నీ వలన ఆ కుటుంబాలు దెబ్బతినడం దేవుడు గనక చూస్తే ఆ శిక్ష దేవుడు నీ మీదకి రప్పిస్తాడు. కాబట్టి కలహానికి కర్తలుగా ఉండొద్దు. సమాధానానికి కర్తలుగానే ఉందాం. ఇద్దరి మధ్యలో చేరి గొడవలకు కారణం అవ్వద్దు. ఇద్దరి మధ్యలో సమాధానానికి కారణమైతే దేవుని ఆశీర్వాదం పొందుతాం.